ప్రజల బలం కోల్పోయిన చంద్రబాబు వలస నేతలతో సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడానికి నిరాకరిస్తే ఆయన వద్దకు వెళ్లి బ్రతిమాలిన దుస్థితి చంద్రబాబు దిగజారని దుయ్యబట్టారు. జనాదరణ కోల్పోవడం వలన సినీ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వెంట పెట్టుకొని వచ్చారని అన్నారు. అధికార దాహమే తప్ప ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటారో ఎక్కడ చెప్పలేదని అన్నారు. తెదప సభలకు జనాలు రాని దినస్థితికి రావడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేసుకున్నారని అన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేశానని చెప్తున్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే సీనియర్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఆయన్ని సభకు తీసుకురావాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది అన్నది యావత్ ప్రజానికం గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఓటు అడిగే హక్కు అర్హత 2014 ఎన్నికల తర్వాత కోల్పోవడం వల్ల కొత్త ముఖాలు జనాకర్షణ కలిగిన వ్యక్తిలో ఉంటే కానీ జనము సమావేశాలకు రారని అటు బాలకృష్ణని తీసుకొచ్చి సభను జరుపుకున్న పరిస్థితి మనం చూసాం. సైకో పోవాలి అంటే నీ దగ్గర అధికారం తీసుకున్న వ్యక్తి దుర్మార్గుడా, సైకోయా అని అడుగుతున్నాం. ప్రజా మన్ననలు పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేయవలసింది ప్రభుత్వం అయితే ప్రజల తరపున ప్రశ్నించవలసినది ప్రతిపక్ష పార్టీ. ఈ 175 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద ఎప్పుడు మీరు ప్రశ్నించగలిగారు? ఎక్కడ ప్రశ్నించగలిగారు? ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే అవకాశం లేని పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందా లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అనేక సందర్భాల్లో ధర్నాలు చేయమనో హర్తాళ్ళు చేయమనో మీరు పిలిపిచ్చినప్పటికీ మీ పార్టీ శ్రేణులు స్పందించకపోవడానికి కారణం మీ నాయకత్వ లోపమే చంద్రబాబు నాయుడు అని